పిన్ని గారు పరాఠా. థ్యాంక్ యూ రేఖ. నర్మద అంటే మీకు పరాఠా పెట్టనే లేదు. తెలుసు నర్మదా అంటే మీరు రోహిత్ రాఘవ్ ఇద్దరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అబ్బా ఐ థింక్ 5 నెలల బేబీ బంప్ ఇలానే ఉంటుందేమో. అండ్ రియల్ బేబీని ఎక్కడి నుంచి తీసుకురావాలో నేను ఆలోచించేలోపు అప్పటి వరకు ఇదే కరెక్ట్ ఏమో. కానీ దీన్ని ఇంకొంచెం లోపలికి పెట్టేస్తాను. ఏమైంది ఉన్నతి? ఏం లేదు, నన్ను ముట్టుకోవద్దు. కానీ అసలు ఏమైంది ఉన్నతి? ఓ మై గాడ్ ఉన్నతి, ఇది మన బేబీ. నీ బేబీ బంప్ ఫైనల్లీ కనిపిస్తుంది ఉన్నతి. ఆద్రు, నా బేబీ బంప్ కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. హాయ్ బేబీ, నేను మీ నాన్నని. నేను తన మమ్మీని. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఉన్నతి. నువ్వు నాతో పాటురా తొందరగా. ధ్రువ్, మమ్మీ, పిన్ని, స్మిత, చిన్నాన్న అందరూ ఎక్కడున్నారు? తొందరగా రండి. ధ్రువ్, ఉన్నతి బానే ఉందా? హా, మరి నేను మీ అందరికీ ఒకటి చూపించాలి. ఏంటి? వెయిట్ అండ్ వాచ్. వద్దు, ఇప్పుడు ప్లీజ్ ధ్రువ్. ఉన్నతి రా. ధ్రువ్, ఏం చేస్తున్నావు? త్వరగా కానివ్వు. సో యు గైస్ ఆర్ యు రెడీ? బాబు రెడీ. టంటడా. ఇందులో ఏం చూపిస్తున్నావు? పాత బట్టలే కదా. స్మిత, రామా. స్మిత, సరిగ్గా చూడు. ఓ, ఐఎమ్ సో హ్యాపీ అత్తమ్మా. అరే రే రే బుజ్జి బేబీ. ఏమైందండి మీకు? ఇంకా చాలా ఆపండి. అరే ఎందుకు ఆపేది? ధ్రువ్, ఇది నిజంగా పెద్ద శుభవార్తే. మొత్తం మన వీధిలో వాళ్ళందరికీ స్వీట్స్ పంచి పెట్టాలి. దీనికి స్వీట్లు తినడానికి వంక కావాలంతే. అవును, నాకు వంకే కావాలి. నేను స్వీట్లు తింటాను. అరే రావాయి దగ్గరికి. థ్యాంక్ గాడ్ డాక్టర్ నాకు ప్రస్తుతానికి ఈ నకిలీ బేబీ బంప్ను పెట్టుకోమని ఐడియా ఇచ్చారు. కానీ నేను గనుక ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉండాలి అంటే వీలున్నంత తొందరగా నేను మళ్ళీ ఏదో ఒకటి ఆలోచించి తీరాలి బేబీ గురించి. పూర్ణిమ, ఇంకా చాలు, ఆపు. ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? పద, వచ్చి టిఫిన్ చేయి. లేదు వీరేంద్ర గారు, మీరు నన్ను ఎంత బాగా చూసుకోకండి. నేను మీ ప్రేమకు అర్హురాల్ని కాదు. మీరు ఒక పని చేయండి, మీరు నా మీద కోప్పడండి, అరవండి, నన్ను తిట్టండి. బహుశా వీటన్నిటి వల్ల నేను మీకు బిడ్డనివ్వలేకపోతున్నాననే నేరం చిన్నదనిపిస్తుందేమో. నువ్వేం నేరం చేయలేదు, సరేనా? అయినా ఇది నీ ఒక్కదాని ప్రాబ్లం మాత్రమే కాదు, మన ప్రాబ్లం. అండ్ రేఖ చెప్పినట్టు మనం ఈ ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ వెతుకుదాంలే. లేదు వీరేంద్ర గారు, మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాల్సిన అవసరమే వచ్చుండేది కాదు. నాలో ఎలాంటి లోపమూ లేకపోయుంటే నేను కేవలం ఈ ఇంటి పనులకే పనికొస్తాను. బహుశా అది కూడా సరిగ్గా చేయలేనేమో. నేను రేఖలాగా స్మార్ట్ కాదు కదా. తను అన్ని పనులు చేస్తుంది. నేను కేవలం ఒక బుద్ధి లేని పనికి రాని భార్యని. నేను భార్యగా నా బాధ్యతను కూడా సరిగ్గా నిర్వర్తించలేను. అత్తయ్య గారు చెప్పింది నిజమే. మీరొక పని చేయండి,
మీరు మీకోసం ఒక మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోండి, సరిగ్గా మీకు తగినట్టు. అదే అత్తయ్య గారికి నాన్నమ్మ అయ్యే సంతోషాన్ని ఇవ్వగలిగే వాళ్ళని. నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? హా? చూడు పూర్ణిమ, ఇటు చూడు. ఇంకెంత ఏడుస్తావు? అమ్మ చెప్పినా ఇంకెవరు చెప్పినా సరే నేను నిన్ను ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు. నిజంగానా? 100% నిజం. ఈ వీరేంద్ర గారికి సడన్ గా ఏమైంది? ఈయన మనసులో హఠాత్తుగా పూర్ణిమ వదిన కోసం ఇంత ప్రేమ దయ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? అంటే ఏ మనిషి అయితే ప్రతి దానికి తన భార్యకి కొట్టేవాడు, భయపెట్టేవాడో ఆయన తన భార్య తల్లి కాలేకపోయిందనే పెద్ద విషయానికి మౌనంగా ఎలా ఉన్నారో? ఖచ్చితంగా ఏదో విషయం దాగుంది. అదిగో, నీకు ఎప్పుడు ధైర్యం చెప్పే ఆవిడ కూడా చూడ్డానికి వచ్చేసింది. నీ భర్త నీ మీద ఏమైనా అఘాయిత్యం చేస్తున్నాడేమో అని. లేదు లేదు, ఐఎమ్ సారీ. నేను జస్ట్ పూర్ణిమ వదిలిని బ్రేక్ఫాస్ట్ కోసం పిలవడానికి వచ్చాను. అయ్యో రేఖ, సారీ దేనికి? నిజానికి ఇది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఇంకొకరు కూడా ఉన్నారు నా పూర్ణిమ గురించి ఆలోచించే వాళ్ళని. అయినా పూర్ణిమ, నువ్వు నా మాట ఎలాగో వినట్లేదు. కనీసం నీ ఫ్రెండ్తో పాటైనా వెళ్ళి ఏమైనా తిను. ఏ విషయాలైతే నీ చేతిలో లేవో వాటి గురించి ఇలా బాధపడ్డం ఆపేయి. సరే, తన్ని తీసుకెళ్ళు. రేఖా, రేఖా, హా? ఏదైనా షాకింగ్ సర్ప్రైజింగ్ ఉందా ఏంటి? లేదు లేదు, పదండి పూర్ణిమ వదిన. నాకు తెలుసు రేఖ, నీ రిపోర్టర్ మైండ్ మాటి మాటికి నిన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉండొచ్చు. ఈ పాపాత్ముడు వీరు హఠాత్తుగా తన పద్ధతిని ఎలా మార్చుకున్నాడా అని. కానీ నిజం ఏంటంటే, నేను చేసిన అతిపెద్ద పాపం ఏదైతే ఉందో దాని ముందు ఈ ప్రేమ ఇంకా దయ చూపించడం చాలా సులువే. డాక్టర్, ఏదో ఒకటి చేసి పిల్లలు పుట్టకపోవడానికి మొత్తం బ్లేమ్ అంతా పూర్ణిమ మీద వేయండి, నా మీద కాదు. మా అమ్మ ఎప్పుడు నా వైపు ఉండడం నాకు చాలా అవసరం. ఒకవేళ తనకు గనుక పూర్ణిమకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నాలో ఉన్న లోపమని తెలిసిందంటే అప్పుడు నన్ను తన నుంచి దూరంగా పంపించేస్తుంది. వీరేంద్ర గారు, ఎన్నో ఏళ్ల క్రితమే నేను మీతో చెప్పాను, యాజ్ పర్ మెడికల్ రిపోర్ట్ మీరు ఎప్పటికీ తండ్రి కాలేరు అని. ఇది కూడా చెప్పాను, మీరు మీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోకండని, లేదంటే ప్రాబ్లం అవ్వచ్చన్నాను. నేను ప్రయత్నించాను, కానీ అవ్వలేదు. తను నా వెంట పడిపోయింది. పెళ్లి నిలబెట్టుకోవాలి, వారసుని ఇవ్వాలి అని. అయినా నేనేమైనా తక్కువ డబ్బులు ఇస్తున్నానా? లేదు కదా. నీ ఈ వృధా మాటలు కట్టిపెట్టు. ఏం చెప్పానో అది చేయి చాలు. సరే, నేను ఒక ఫేక్ రిపోర్ట్ తయారు చేస్తాను. ఎప్పుడు ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించలేరు. నువ్వు మగాడివి వీరు. నువ్వు దేని గురించి ఏం దిగులు పడకు. మగాడిలానే ఉండు, నీ మగతనం చూపిస్తూనే ఉండు. ఆ బుర్ర తక్కువ దిక్కులేని ఆ పిచ్చి పూర్ణిమని భరించనివ్వు. అందరి తిరస్కారాలు, అవమానాలు